కొన్ని బ్యాంకులకు ఏదైనా పని మీద పోతే అస్సలు పని కాదు. గంటల కమానం లైన్లో నిలబెట్టి ఈ కౌంటర్కు ఓ ఆ కౌంటర్కు ఓ అని దినమంతా తిప్పుతుంటారు. అట్లా బ్యాంకుల పనితనం చూసి ఎందుకు వస్తేమిరా దేవుడా అని గులుక్కుండేటోళ్ళు బొచ్చడు మంది. కానీ ఓ బ్యాంకుల మాత్రం అర్ధమరాత్రి అవుతున్నా కూడా సిన్సియర్గా పనిచేస్తుర్రు కొందరు ఉద్యోగులు. మరి గల్లెవళ్ళు ఏందా కథ అనేది తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. టేబుల్ మీద మందులకు నీళ్లు, స్టఫ్లకు మంచిగా మిరపకాయ బజ్జీలు. వారేవా పనితనం అంటే మీదేనే అన్నలు. చూస్తూ రానుల్లా, ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులున్న రైతు సహకార బ్యాంకు. ఈడ పెగ్గేసుకుంటా చైర్మన్ అర్రల కూర్చొని కంప్యూటర్లో పనిచేస్తున్నారు చూడు. వీలుగా బ్యాంకులో పనిచేసేటోళ్ళే. అగో ఆఫీసులో కూర్చొని మందు తాగుడేంది, ఎక్కడేం తాగులేనట్లు అని కోపానికి రాకురు సుమా. కొన్ని లెక్కలు బొక్కలు సై చేయాలని చెప్పి ఓవర్ టైం డ్యూటీ చేసి ఈ సిన్సియర్ ఆఫీసర్లు పొద్దంతా డ్యూటీ చేసి అలసిపోయినట్లుర్రు. అందుకే మంగళవారం పొద్దుక ఆఫీస్ పని ఉడిచినాక అదే ఆఫీసులో గీతీలో చెమట తీసిరు బ్యాంకన్నలు. గిలాసుల గలగల చాలు చేసి తెచ్చిన 2 అర్ధషేరి సీసాలలో ఒకటి ఆల్రెడీ కాల్ చేసి పడేసిరు. మరి ఉత్త మిరపకాయ బజ్జలే నములుతారు, కోడి చికెన్ తేలేదేందే అన్నలు. ఓ అవు కదా, చికెన్ షాపులు బంధు. మీరు ఎక్కడ ఎంప్లాయ్? ఈ బ్యాంకులో ఎంప్లాయ్ అందులో? నేనేమంటలేను, మీరు ఎంప్లాయ్ ఏడా? అసలు మీరు ఎంప్లాయేనా కాదా? ఫ్రెండ్షిప్లు వచ్చారా? బ్యాంకులోకి ఫ్రెండ్షిప్లు వచ్చారా మీరు? ఏం పేరు మీ పేరు? ఇంటిరా పేరు చెప్పమంటే సప్పుడు లేదు. మీ విధంగా ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నావా, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని ఉల్టా ధమ్కి ఇచ్చిరట. సరే అదంతా వాళ్ళ పై ఆఫీసర్లు చూసుకుంటారు కానీ, అవునే అన్న మంది వేసుకుంటే పని చేయబడితిరి. ఆయంత ఒకరికి కొట్టబోయే పైసలు ఇంకోరికి కొడతారు. ఎంత ఆగం ఏం కథ. రేపు పొద్దున రైతులంతా పైసలు పోయినాయని చెప్పి లబ్బ మొత్తుకున్నాడే కదా ఆఫీస్ ముంగట. అదేపా మీకు తాగబుద్ధి అయితే ఏ బార్లకో మీ ఇళ్ళకో పోనుంటిరి. అంతేగాని ఇట్లా ఆఫీసునే అడ్డా చేసిరంటే పొద్దంతా ఇది బ్యాంకు, రాత్రి అయితే బారా ఎట్లా అని గరం అవుతురు ఈ ముచ్చట చూసిన రైతులు. మరి సహకార బ్యాంకు పై అధికారులు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని, రైతులకు గుడేసుండి సహకార బ్యాంకు ఇజ్జత్ తీసిరు కదా మీ పంజాలుగా పెట్ట అని తిట్టిపోస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.